క్లీం సమంతా శ్రీలీల ఫాట్ ఆవాహయామి. దేవతలారా రండి, అష్టదిక్పాలకులారా రండి, వచ్చి నన్ను ఆవహించండి, నన్ను ఆవహించండి. ఓం క్లీం క్లీం. ఎప్పుడా కపాలాలు వేసుకొని పగలు లేదు రాత్రి లేదు సేడ్లా. నీకేమైందే? నీకెందుకు? నేను చేతబడి ప్రాక్టీస్ చేస్తున్నాను. చూడు ఆత్మలు ఎలా వస్తాయో. బట్టలు ఎండబెట్టుకున్నావు, తీయాలని తెలీదు. పోతా పోతా ఎవడన్నా బట్టలు వేసుకుని వెళ్తాడా? అందరూ అలా ఊరినే పోవాల్సిందే. అలాగైతే బట్టలు ఇప్పుకొని తిరుగు మరి. అబ్బా చూసేద్దామనే. చిచ్చి దరిద్రం, నీకొద్దన్నో రద్దోత. ఎల్లు. ఓం క్లీం వానదేవుడా ఆత్మల్ని పంపించు. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఎగిరిపో అయితే ఎగిరిపో. నువ్వు రాలిపోయే, నువ్వు ఊడిపో, నువ్వు చచ్చిపో. నాకబడి ఎడుతో ఇప్పుడు చూడు నీకు చేతబడి చేస్తాను. ఓం క్లీం ఫ్లీం ఫాట్ ఆవాహయామి. ఓం చండా. చుక్క అన్నట్టు రాత్రి నీకు ఎవడో మెసేజ్ చేసాడు, రాత్రికి వచ్చామన్నాడు. ఫస్ట్ ఇంటి మంచం డెకరేషన్ ఏమైనా చేస్తున్నాడేమో. చెప్పు తెగిపోద్ది నీకు అడుగు కలిపి పిచ్చి పిచ్చి వాగేవంటే. రాత్రి ఎవడ కొంపలో పడితే ఆడు కొంపలో దూరితే అలాగే ఉంటది మరి. నీకులాగా సిలింగులు పెట్టేవాడితో ఉండే కన్నా వేరేవాడు కొంపలో ఉండడం బెటర్. ఓ చుక్క గాంధీ తాత ఏమన్నాడో తెలుసా? నాతో ఏమన్నా నీతో ఏమన్నా అన్నాడేటి? రాత్రి 12 గంటలకి ఆడపిల్లలను ఒంటరిగా తిరగమన్నాడు. 12 దాటిన తర్వాత తిరిగితే మా తాత చెప్పుతో కొట్టమన్నాడు. ఎవడో రోడ్ల మీద పడి తిరగట్లేదు. మా టీఎల్ బర్త్డే పార్టీ అయితే తాగాను. టీఎల్ అంటే వాచ్మెన్ గారు క్వార్టర్ ఇస్తానా చాలు ఓ ఎగేసుకుని బాయిల్ పల్లి తీసుకుని పోతావు నువ్వు. నీ సంగతి ఎవడ తెలదో. నువ్వు తాగవు మరి. గడప దాటి మందు దాగిన చరిత్ర మా హిస్టరీలో లేదు. నోట్లో గొట్టం పెట్టింది లేదు, గాలి ఊదింది లేదు. జై బాలయ్య. నిన్ను వీడని నీడను నేనే. క్లీం. బట్టలేటి పినాల్ స్మెల్ వస్తుంది. నేనే కంఫర్ట్ లేదని చెప్పి 2 మూతల ఫెనాయిల్ వేసాను. క్లీం. ఇది ఆఫీస్కి వేసుకొని వెళ్తే ఎలా చూస్తారో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీలో పాకిజా వచ్చిందన్నట్టు చూస్తారు. అయినా ఎక్కడో దిక్కిన చెరగకుండా బట్టలు వేసుకోలేవే నువ్వు. నా డ్రెస్సు నా ఇష్టం, నేను సంపాదించుకుంటున్నాను, నీకేటి నొప్పి? ఓం క్లీం ఫాట్. చిచ్చి చుక్క లెమన్ జ్యూస్ తాగుతావా? ఇదిగో పట్టు. చిచ్చి యాక్. చుక్క సెప్టిక్ ట్యాంక్ అని పెట్టుకోవచ్చు కదా, ఎలాగో నీ ఫ్యాన్సీ నెంబరే. అలా క్లీనింగ్ చేసుకుంటా హైదరాబాద్ లో నీకు బోల్డ్ డబ్బులు. అయితే నువ్వు చిన్నపూస మ్యాన్ హోల్ క్లీనింగ్స్ అని పెట్టుకుంటావా? మళ్ళీ చెప్పు. మీరకోసం క్లీనింగ్ అంట. అర్థమయ్యేలా చెప్పు. చొక్కా సెప్టిక్ ట్యాంక్ ఎంత బాగుందో చూడు. అయితే నువ్వు చిన్నపూస మ్యాన్ హోల్ క్లీనింగ్ అని పెట్టుకుంటావా? ఎందుకు? డబ్బు డబ్బు అంటూ చచ్చిపోతావు కదా. మ్యాన్ హోల్ లో దిగు, సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చెయ్యి, బోల్డ్ డబ్బులు వస్తాయి, నెత్తినేసి కొట్టుకో. ఓం క్లీం ఫాట్. చుక్క నేను పూజ అయిపోయిన తర్వాత కిందకు వస్తాను, కొద్దిగా మటన్ బిర్యానీ చేసుకో. ఇంకోసారి మటన్ బిర్యానీ అన్నావంటే నిన్నే కోసి పాయ చేసేస్తాను. ఓం క్లీం. దీన్ని తీసుకెళ్ళిపోవాలి. ఓం క్లీం తిరుగు నిమ్మకాయ. కపాల చుక్కను తీసుకెళ్ళిపో చుక్కల్లోకి. మటన్ బిర్యానీ చేయమంటే చేయలేవా? ఈ నిమ్మకాయ కుళ్ళిపోవాలి, అది కాలిపోవాలి. మటన్ పై చేసేస్తావా? అయిపోయింది, ఈరోజు నీ పూజ చేస్తానే. ఓం క్లీం ఆవాహయామి. ఆవాహయామి. వర్షం పడుతుంది, ఈ టైంలో దెయ్యం తెచ్చొచ్చి. మండి చెట్లంటి చుక్కాచిన పూస, గొడవలు గోళలు ఎందుకు చిన్న పూస, అందమైన చుక్క చుట్టూ చిన్న పూస, భూమిలాగా తిరగరా చిన్న పూస. ఆ మండి చెట్లంటి చుక్కాచిన పూస, గొడవలు గోళలు ఎందుకు చిన్న పూస, ఈ అందమైన చుక్క కోసం చిన్న పూస, వెన్న పూసలాగా కరిగిపోర చిన్న పూస, నీ వెంట ఉంది చక్కని చుక్క చిన్న పూస, నీ కోసమే రా చిన్న పూస. ముక్కు మీద కోపం ఈ చుక్కకి, ఒళ్ళంతా వెటకారం చిన్న పూసకి, కలిసి ఉంటే వీళ్ళు కొట్టుకుంటారు, మాట మాటకి వీళ్ళు తిట్టుకుంటారు, విడివిడిగా ఉంటే ఒప్పుకోరు, ఎడమకము గడమకము పెట్టుకుంటారు. ఆ మండి చెట్లంటి చుక్కాచిన పూస, గొడవలు గోళలు ఎందుకు చిన్న పూస, ఊరి దెయ్యాన్ని వదలగొట్టే చిన్న పూస, ఈ పొరుగు దెయ్యాన్ని చిక్కిన ఓ చిన్న పూస, ఊరి దెయ్యాన్ని వదలగొట్టే చిన్న పూస, ఈ పొరుగు దెయ్యాన్ని చిక్కిన ఓ చిన్న పూస, ఈ దిక్కుమాలిన బ్రండ తిప్పు చిన్న పూస, మునిగిపోయే టైటానిక్ రా చిన్న పూస. ఆ మండి చెట్లంటి చుక్కా చిన్న పూస, గొడవలు గోళలు ఎందుకు చిన్న పూస.